హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఈ వీడియోని చివరి దాకా చూడండి. మీ అందరికీ తెలుసు, హిందూ జనశక్తి మరియు శివశక్తి కలిపి ఒక జాయింట్ ప్రాజెక్ట్ చేపట్టాయి. అదే అదితి గోక్షేత్రం. మన అనంతగిరి జిల్లా, అదే వికారాబాద్ అంటారు కదా, ఆ వికారాబాద్ జిల్లా శంకర్పల్లి నుంచి కాస్త ముందుకు వెళితే వట్టిమీనపల్లి అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలోనే ఒక చిన్న కొండ పైన, ఆ కొండకి గోవర్ధనగిరి అనే నామకరణం కూడా చేయటం జరిగింది. ఆ గోవర్ధనగిరి పైన విశాలమైన ప్రాంగణంలో మన ఈ గోక్షేత్రాన్ని ఏర్పాటు చేయటానికి సంకల్పం చేసుకున్నాం. అయితే అనుకోని కారణాల రీత్యా అనుకున్నంత ఫండ్ పూలింగ్ అవ్వక, మరికొన్ని పరిస్థితులు కాస్త సహకరించక నిర్మాణ కార్యక్రమాలు కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడు ఆ నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభం అవటమే కాదు, శరవేగంగా జరుగుతున్నాయి కూడా. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. హిందూ ధర్మానికి మూలము గోవని తెలియంది. ముక్కోటి దేవతలు కొలువైన మందిరము, నీ పాదధూళితో పావనమగు. ఇది కేవలం ఒక అప్డేట్ కాదు, మా శ్రమ పరిశ్రమ మీతో షేర్ చేసుకోవటం కూడా. ఇప్పటికే వాచ్మెన్ యొక్క నివాసం కోసం ఒక ఇంటిని పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఆ కొండపైన గోశాలకు కావాల్సిన ప్రాంగణాన్ని కూడా చదును చేయడం జరిగింది. ఆ జేసీబీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ ఫెన్సింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా సందర్శకుల కోసం నిర్మించిన టాయిలెట్స్ వ్యవస్థ కూడా పూర్తయింది. ఇంకా ఇప్పుడు షెడ్ వర్క్ నడుస్తూ ఉంది. అందులో మరీ ప్రధానంగా గోశాలల కోసం 60 feet by 24 feet సైజులో ఒక 2 గోశాల షెడ్లని నిర్మాణం చేస్తున్నాము. అదేవిధంగా ఒక 5 దేవతా మందిరాలు, అంటే ఇవి రెగ్యులర్ గా మన ఆలయాల టైప్ కాకుండా షెడ్ లాగే వేసి పైన కలశ స్థాపన జరుగుతుంది. లోపల దేవతామూర్తులకి వాయు ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. ఇందులో ప్రధానంగా విఘ్నేశ్వరుడు, దుర్గమ్మ తల్లి, శ్రీకృష్ణుడు విత్ గోమాత, అదేవిధంగా శివలింగము, నందీశ్వరుడు, ఇవన్నీ కూడా 3 అడుగుల ఎత్తు విగ్రహాలుగా తయారు చేయించడం జరిగింది. అండ్ అన్నిటికీ మించి అక్కడ క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని 7 అడుగుల కృష్ణశిలతోటి, అంటే విగ్రహాలన్నీ కూడా కృష్ణశిలతోటే చేయించడం జరిగింది. 7 అడుగుల ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని కూడా చేయించడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పటికే గోక్షేత్రం ప్రాంగణానికి చేరుకున్నాయి. ఇవన్నీ మహాబలిపురంలో ఏమాత్రం ఖర్చుకి వెనకాడకుండా మంచి నాణ్యతతోటి, మంచి శిలతోటి, చక్కని రూపురేఖలతోటి తీర్చిదిద్దటం జరిగింది. ఆ విగ్రహాలు వచ్చినప్పుడు కానీ, ఆ విగ్రహాల గురించి కానీ మీరు విజువల్స్ లో చూడొచ్చు. కొలవండి, గోసేవను చేయండి, హిందూ ధర్మానికి మూలము గోవని తెలియండి. గోరక్షణే మన శ్వాసగా ముందుకు సాగుదా. అంతేకాదు, ఈ క్షేత్రానికి మన హిందూ బంధువులు ఎవరైతే గోసేవ నిమిత్తం వస్తూ ఉంటారో వాళ్ళకి ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి అన్న ఉద్దేశంతో, అంటే ఇప్పటికే ఆ క్షేత్రం యొక్క పరిసరాలు మీరు పరిశీలిస్తే చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది. కావాలంటే మీరు అక్కడ ఎయిర్ క్వాలిటీని చూడొచ్చు. చూస్తున్నారు కదా, 39 నాకీ ఉంది. నాకీ అంటే నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది అక్కడ 39 పాయింట్స్ ఉంది. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ఎయిర్ అక్కడ. కావాలంటే మన జాతీయ స్టాటిస్టిక్స్ ను కూడా, ఆ ఇండెక్స్ ను కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, 0 to 50 అనేది గుడ్ అన్నమాట. సో ఇక్కడ మనకి 50 కూడా కాదు, 39 ఉంది మన గోక్షేత్రం ప్రాంగణంలో. బహుశా మన గోమాతలన్నీ అక్కడికి అడుగు పెట్టిన తర్వాత అది ఇంకా మెరుగవచ్చు కూడా. అంతేకాదు, ఇప్పటికే అక్కడ వేప, మోదుగ, రావి, సీతాఫలం ఇలాంటి చెట్లు ఎన్నో ఉన్నాయి. ఉన్నప్పటికీ మళ్ళీ అక్కడ మన హిందూ బంధువులకు మంచి వాతావరణం ఉండాలి అన్న ఉద్దేశంతో అనేక రకాల పండ్ల చెట్లు, ఉదాహరణకి మామిడి, సపోటా, జామ, వాటర్ యాపిల్, పనస ఇలాంటి పండ్ల మొక్కలను కూడా పెట్టడం జరిగింది. వీటితో పాటు పూల మొక్కలు కూడా అనేకం పెట్టడం జరిగింది. పారిజాత, సంపెంగ, ఇంకా ఎన్నో పూల మొక్కలు. వాటితో పాటు రుద్రాక్ష, బిల్వము, కదంబము, జమ్మి, ఇలా ఎన్నో దైవిక వృక్షాలతో పాటు కొబ్బరి చెట్లను కూడా నాటడం జరిగింది. ఎందుకంటే ఇది మామూలుగా పెట్టే గోశాల లాగా కాకుండా ఒక గోక్షేత్రం లాగా పెడుతున్నాం.
ఇందులో 5 దేవతామూర్తులతో పాటు ప్రత్యక్షంగా 3 దేవతల నిలయమైన అనేక గోమాతలు కూడా అక్కడ ఉంటాయి. అదేవిధంగా ఆ పక్కనే ఇక్కడ ఒక యాగశాల కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం. అక్కడ ప్రతి అమావాస్యకి పౌర్ణానికి లోక కళ్యాణ యాగం జరుగుతూ ఉంటుంది. వచ్చిన భక్తులందరూ కూడా అక్కడ ఉచితంగా పాల్గొనేలాగా కూడా దానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అలాగే కేవలం భాగ్యనగరంలోని గచ్చిబౌలికి 1 గంట ప్రయాణంలోనే ఉంటున్న మన గోక్షేత్రంలోనే ఒక ఆధ్యాత్మిక లైబ్రరీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే వచ్చిన వాళ్ళు గోసేవలో తరించడంతో పాటు అక్కడ కాసేపు ఏదైనా ఆధ్యాత్మిక అధ్యయనం చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా హోమాల్లో పాల్గొనాలంటే కూడా పాల్గొనవచ్చు. అయితే మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఈ గోశాల ఏదైతే అంచనాలు అనుకున్నామో అవన్నీ కూడా మేము అనుకున్న దానికంటే చాలా స్థాయిని మించిపోయాయి. ఉదాహరణకి విగ్రహాల యొక్క చేత విషయంలో మేము అనుకున్న లెక్కకి అక్కడ ఉన్న రియాలిటీకి చాలా తేడా వచ్చింది. అయినా కూడా ఏమీ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి నాణ్యతతో కూడినవి అన్ని చేపిస్తూ ఉన్నాం. ఇప్పటికీ కేవలం 30 to 40% వర్క్ మాత్రమే పూర్తయింది. ఇంకా 60% ప్లస్ వర్క్ పెండింగ్ ఉంది. కావున మీ అందరూ కూడా తగిన విధంగా మన అదితి గోక్షేత్రానికి సహాయ సహకారాలు అందిస్తారని, నిర్మాణ వ్యయంలో పాలు పంచుకుంటారని, అదేవిధంగా ఈ విగ్రహాల ప్రతిష్ట కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏర్పాట్లు అంటే నీటి వసతి గోమాతల కోసం ఏర్పాటు చేసే దాని విషయంలో కానీ, గడ్డికి సంబంధించిన షెడ్ల నిర్మాణం కావచ్చు, లేకపోతే గోమాతల వైద్యానికి కావాల్సిన ఏర్పాట్ల విషయంలో కావచ్చు, లేగదొడలకు వేయాల్సిన షెడ్ల విషయంలో కావచ్చు, మీ అందరూ కూడా విరివిగా సహకరిస్తారని, మీ సహాయాన్ని హిందూ జనశక్తి వెంట ఉంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫోన్పే, గూగుల్ పే ద్వారా సహాయం చేయాలనుకునే వారికి మరొక విజ్ఞప్తి ఏంటంటే, ఒక నెంబర్ మనది ఆల్రెడీ ఫోన్పేని బ్లాక్ చేయించారు కొంతమంది మతోన్మాదులు. ఇక 2వ నెంబర్కి చూసుకున్నట్లయితే ఫోన్పే వాళ్ళే ఒక రూల్ తెచ్చారు. కాబట్టి ఎక్కువ మంది డొనేషన్ పంపించడానికి అవకాశం లేదు. కొద్దిమంది పంపించగానే కొన్ని ట్రాన్సాక్షన్స్ తర్వాత అది బ్లాక్ అయిపోతూ ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దయచేసి ఇక్కడ ఇస్తున్న QR ఏదైతే ఉందో ఆ QR ద్వారా మీరు మీ విరాళాన్ని పంపించవచ్చు. ఒకవేళ అది జరగని పక్షంలో ఈ కింద కనిపిస్తున్న 8268923456 నెంబర్కి కాల్ చేస్తే మా అకౌంట్ వివరాలు కూడా మీకు తెలియజేస్తారు. మీ అందరి సహాయం ఈ మెగా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళడానికి మరింత అవసరం. గోసేవ అనేది ప్రతి హిందువు యొక్క జీవితంలో భాగస్వామిగా చెయ్యాలి అన్న సత్సంకల్పంతో మేము వేస్తున్న మొట్టమొదటి అడుగు ఈ అదితి గోక్షేత్రం. కాబట్టి ఈ గోక్షేత్రానికి మీరు సహాయం చేయడంతో పాటు ఈ వీడియోని మరింత మందికి పంపించి మీ బంధుమిత్రులతోటి కూడా ఈ గోక్షేత్రం కోసం మీ సహాయ సహకారాలు ఇప్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ విగ్రహాల ప్రతిష్టకు సహకరించాలనుకునే వాళ్ళు, ఎందుకంటే విగ్రహ ప్రతిష్ట అంటే మీకు తెలిసిందే కదా, ప్రతిష్టకి ముందు అనేక కార్యక్రమాలు ఉంటాయి. జలాదివాసము, ధాన్యాదివాసం, పుష్పాదివాసం ఇట్లాంటివి. దాంతోపాటు విగ్రహ ప్రతిష్ట రోజున కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే ఎవరైనా గోదానం ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా మా నెంబర్కి సంప్రదిస్తే మేము పూర్తిగా వివరాలు తెలియజేస్తాము. కానీ గుర్తుపెట్టుకోండి, కేవలం దేశవాళీ ఆవుల్ని మాత్రమే మన గోశాలలో యందు ఉంచుతాం. కాబట్టి దయచేసి దేశవాళీ ఆవుల్ని మాత్రమే గోదానంగా సమర్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే గరుకు స్తంభాల విషయంగా చూసుకుంటే ఇప్పటికే కావాల్సిన గరుకు స్తంభాలకి విరాళాలు వచ్చాయండి. కాబట్టి గరుకు స్తంభాల నిమిత్తంగా ఎవరు విరాళాలు పంపొద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక ప్రధానంగా కావాల్సింది అన్నిటికంటే పెద్ద ఖర్చు ఆ సివిల్ వర్క్స్, అంటే గోశాలలో కింద బెడ్స్ నిర్మాణానికి కావచ్చు, లేదా ఈ దేవతా విగ్రహాలు ప్రతిష్ఠించే చోట ఫ్లోరింగ్ అండ్ బెడ్ కావచ్చు, లేకపోతే ఆ విగ్రహ ప్రతిష్ట కోసం ఏర్పాటు చేసే పీఠాలు కావచ్చు, నీళ్ల ట్యాంకులు, అదేవిధంగా నీటిని తాగటం కోసం, గోమాతల కోసం, లేగదొడల కోసం ఏర్పాటు చేసే నీటి తొట్ల నిర్మాణానికి కావచ్చు, అక్కడ వచ్చిన భక్తులు సేద తీరటానికి ఏర్పాటు చేసే బల్లలు, లేకపోతే ఆ గట్లు నిర్మాణం కోసం. అంతేకాదు అన్నిటికీ మించి అక్కడ ఒక భారీ ఓంకార ధ్వజాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఆ ధ్వజం యొక్క నిర్మాణానికి కావచ్చు. సహకరించాలనుకునే వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. గావో విశ్వస్య మాత్రం, గోవు విశ్వమంతటికి తల్లి. అలాంటి తల్లి యొక్క క్షేత్రం నిర్మాణం కోసం మీ అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తారని, ఈ ఒక్క ప్రాజెక్ట్ కాకుండా భవిష్యత్తులో ఇలాంటి గోశాలలు అనేక చోట్ల మరిన్ని ఏర్పాటు చేయగలిగే ధైర్యాన్ని మా వెన్నంటి ఉంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఇప్పటికే ఎంతో మంది మీ విరాళాలు అదితి గోక్షేత్రం కోసం పంపించడం జరిగింది. వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఇంకా మరింత మంది ఈ బృహత్ యజ్ఞంలో భాగస్వాములు అవ్వాలని, తమ యొక్క సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై గోమాత, భారత్ మాతా కీ జై.